గోల్డెన్ మ్యాంగోగా పిలువబడే నామ్డాక్మై అనే థాయిలాండ్ వెరైటీ మామిడి రకం గురించి సస్యశ్యామలంలో కథనాన్ని మీకు అందించడం జరిగింది. ఆ వీడియో చూసి 2 తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా కర్ణాటక, ఒరిస్సా నుండి కూడా చాలామంది రైతులు మాకు కాల్ చేయడం జరిగింది. రైతులకు వచ్చిన సందేహాలు ఏంటంటే, కొత్త రకం మామిడి అంటున్నారు, ఫిబ్రవరి మార్చి నెలలోని కోతకు వస్తుందంటున్నారు, మన దగ్గర కాపు వస్తుందా, వస్తే ఎలా ఉంటుంది, కాయ రంగు, పరిమాణం, రుచి, తీయదనం ఎలా ఉంటాయి అన్న సందేహాలను రైతులు మమ్మల్ని అడగడం జరిగింది. రైతులు అడిగిన సందేహాలను తీర్చే ప్రయత్నంలో భాగంగా శ్రీ రాఘవేంద్ర నర్సరీ నిర్వాహకులు మర్ని విష్ణుప్రసాద్ గారితో కలిసి రాజానగరం బయలుదేరాం. కేవలం నర్సరీ వైపు నుండే కాకుండా విష్ణు గారి దగ్గర మొక్కలు కొన్న రైతు అనుభవాన్ని కూడా తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలోని రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో పార్క్ మ్యాంగో ఫామ్ పేరిట పెంకే త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో సాగు చేస్తున్న అల్ట్రా హై డెన్సిటీ మ్యాంగో గార్డెన్ను సందర్శించడం జరిగింది. మామిడిలో దేశ విదేశీ రకాలను సాగు చేసే క్రమంలో భాగంగా 2 సంవత్సరాల క్రితం శ్రీ సాయి రాఘవేంద్ర నర్సరీ విష్ణుప్రసాద్ గారి వద్ద పలు రకాల వెరైటీలను కొనుగోలు చేసి పార్క్ మ్యాంగో ఫార్మ్లో నాటడం జరిగింది. అందులో సుమారు 40 రకాల దేశీయ, అంతర్జాతీయ రకాల్లో భాగంగా నామ్డాక్మై మొక్కను ప్రయోగాత్మకంగా నాటారు పార్క్ మ్యాంగో ఫామ్ నిర్వాహకులు. కొత్తగా వచ్చిన నామ్డాక్మై మొక్కను 2 సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా నాటి అన్ని రకాలుగా బాగుంటే తమ ఫామ్లో ప్రధాన పంటగా వేసుకుందామని భావించారు నిర్వాహకులు. తమ 2.5 రకాల వ్యవసాయ క్షేత్రంలో 2 సంవత్సరాల క్రితం 1 ఎకరంలో అల్ట్రా హై డెన్సిటీ విధానంలో సుమారు 600 మామిడి మొక్కలు నాటారు. అందులో ప్రధానంగా పండూరి వారి మామిడిని సాగు చేస్తున్నారు. రకానికి 10 చొప్పున ఇతర వెరైటీలను కూడా నాటారు నిర్వాహకులు. ఈ సంవత్సరం 1 ఎకరంలో మాత్రం పూర్తిగా నామ్డాక్మై మామిడిని నాటారు. అల్ట్రా హై డెన్సిటీ విధానంలో మొక్కకి మధ్య 6 అడుగులు, సాలుకి మధ్య 12 అడుగుల దూరంతో సుమారు 600 మొక్కలు నాటారు. మరో 1 ఎకరంలో తైవాన్ జామును సాగు చేస్తున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతులలో సాగు చేస్తున్న నామ్డాక్మై సాగు వివరాలతో పాటు ఇతర మామిడి రకాల గురించి కూడా శ్రీ పెంకే త్రిమూర్తులు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ మొక్క నామ్డాక్మై మొక్క కదా? అవును. ఎన్నాళ్ళు అయింది నాటి? దీన్ని ఇది 2 years అవుతుంది సార్. ఏ సంవత్సరం మొక్క తీసుకొచ్చారు? 1 year మొక్క తీసుకొచ్చారు. 1 year మొక్క తీసుకొచ్చి నాటి 2 సంవత్సరాలు అయింది. అవును సార్. 2 సంవత్సరాల్లోనే మీరు ఈ కాపు తీసుకుంటున్నారు? అవును సార్. సుమారు ఎంత వస్తుందండి ఈ చెట్టుకి? ఎంత వెయిట్ కాపు తీసుకుంటారు? మ్యాక్సిమంగా దీనికి ఇప్పుడు 16 కాయల వరకు నిలబడ్డాయండి. అంటే వచ్చి కాయలు 10 కేజీల వరకు దిగుతాయి సార్ ఇప్పుడు ఈ కాయలు. ఓకే, దీనికి కవర్లు కట్టుకున్నారు. ఎప్పుడు వచ్చిందండి పూత? ఎప్పుడు వచ్చింది ఇది? పూత వచ్చి నవంబర్ ఫస్ట్ టైంలోకి అలాగా పూత దిగిందండి. డిసెంబర్లోకి అలాగా మాకు పిండి కట్టినప్పటికి మేము కవర్. ఎంత పిండి కవర్ కట్టారు మీరు? ఎంత సైజ్ పిండి? గోలికాయ అంత పిండినప్పుడు కవర్ కట్టుకున్నాం. పెద్ద గోలికాయ సైజ్ పిండిన తర్వాత మీరు కవర్ కట్టుకున్నాం. సో కవర్ కట్టడం వల్ల ఉపయోగం ఏంటండి? కవర్ కట్టడం వల్ల కాయ మీద ఎక్కడ డ్యామేజ్ ఉండదండి, మచ్చ రాదు. తర్వాత వచ్చి ఏ విధమైన పురుగు దీన్ని ఏమి పాడు చేయదు. ఒకవేళ మనం ఏది దీని మీద స్ప్రే చేసినా కూడా కాయకి పట్టదు, కాయ మీద కూడా నిలబడదు. ఇప్పుడు మొక్క చూస్తుంటేనేమో ఒక 3 సంవత్సరాల పైన మొక్కలా కనిపిస్తుంది కదా. ఏ రకాలైన సస్యరక్షణ చర్యలు తీసుకున్నారు? దీనికి పోషకాలు ఎలా అందించారు? సరే, దీన్ని మొక్క వేసిన కానించి కూడా మేము దీనికి మామూలుగా అందరిలాగా మామూలుగా పెంట వేసినా ఎన్ని వేసినా తర్వాత దీని భూమిలోకి వదిలేటప్పుడు మాత్రం లిక్విడ్ పరంగా వదిలి అన్నీ కూడా బ్యాక్టీరియా కల్చర్స్ అంటే ట్రైజోబియం, ఫాస్ఫరస్ బ్యాక్టీరియా, ఇటువంటి బ్యాక్టీరియాస్ 24 రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయండి. ఈ 24 రకాల బ్యాక్టీరియాస్ని కూడా మేము ఇక్కడే యాక్టివిటీ చేసుకుని వాళ్ళని డ్రమ్లో కలుపుకున్న తర్వాత ఈ మొక్క వదులుతామండి. మెయిన్ బ్యాక్టీరియా కల్చర్స్, వేస్ట్ డీకంపోజర్ ఎక్కువగా భూమికి ఎక్కువ వదిలేమండి. ఇంచుమించులు మేము ఈ 2 ఎకరాల నెలలో ఒక 1000 కేజీల వరకు బెల్లం వాడాం సార్ ఇప్పటికి. అంటే మొత్తం మీరు ఒక 2.5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు? అవును సార్. అంతా ప్రకృతి వ్యవసాయ పరంగానే ఎక్కువ శాతం. ఇప్పుడు ఇలా నామ్డాక్మై మొక్కలు ఎన్ని ఉన్నాయండి మీ ఫీల్డ్ లో? ఇప్పుడు మేము ఇందులో ఒక 600 మొక్క వేస్తాం సార్. ఇప్పుడు 600 మొక్క వేస్తాం. ఈ మొక్కను చూసిన తర్వాత ఈ ప్లాంటేషన్ చేసాం సార్. ఫస్ట్ ట్రయల్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ముందు ఒక మొక్క వేసుకున్నారు. ఒక మొక్క వేసారు? ఒక మొక్క వేసాం సార్. ఒక మొక్క నిలబడింది మీకు? నిలబడి అది ఎలా ఉండదో చూసిన తర్వాత 600 మొక్కలు వేసాం సార్. ఇది విప్పదీసి చూడొచ్చా కాయలు? ఇద్దాం సార్. ఈ కవర్ కట్టడం వల్ల పండుగ లాంటివి రాకుండా, మచ్చ రాకుండా, పండుగ లేకుండా ఉంటుంది సార్.
ఇది ఆల్రెడీ పండినట్టే ఉంది కదా, పసుపు కలర్లో ఉంది కదా, ఇది ఎంతే ఉంటుందా రకం? అది అంటే యాక్చువల్గా ఈ కవర్ ఇప్పిన తర్వాత ఫస్ట్ గోల్డ్ కలర్లో ఉంటుందండి కాయ ఇది. తర్వాత అంటే కవర్ ఇప్పిన తర్వాత మనకి ఒక 1 to 2 days ఇలాగ ఎండ తగిలిన తర్వాత అప్పుడు కాయ కోసుకుని మొక్క పెట్టుకుంటే కాయ స్వీట్నెస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి కవర్ కట్టిన తర్వాత కాయని? మ్యాక్సిమం ఒక 2 నెలల వరకు ఇది కాయ తయారైనప్పటికీ 2 నెలలు పడుతుంది సార్. 2 నెలల నాటికి కాయ రెడీ అవుతుందండి. మనం ఒక 10 రోజులు కాయలు కోసేస్తాం అనగానే కవర్ ఒక 4-5 రోజులు కవర్ ఇప్పేసుకుంటే కాయలో ఉన్న వాటర్ తేమ అంతా పోయి కాయ స్వీట్నెస్ ఉంటుంది. దాని రుచి చూసారు మీరు? టేస్ట్ చూసారు సార్. ఎలా ఉంటుంది అంటే రుచి? స్వీట్నెస్ బాగుంది సార్. మంచి స్వీట్ ఉందా? స్వీట్నెస్ బాగుంది. ఇప్పుడు రైతులందరూ దీన్ని వేసుకోవచ్చు? వేసుకోవచ్చు సార్. ఈ వెరైటీని వేసుకోవచ్చు, ఎందుకంటే అందరి కాయల కంటే ముందు వస్తుంది మార్కెట్లో. మామిడికాయలు లేని టైంలో మామిడికాయ వస్తుంది. మామిడికాయ తినాలనుకున్న రైతు ఎవరైనా సరే కస్టమర్ ఒకసారి కాయ చూసారంటే డెఫినెట్లీ తీసుకుంటారు సార్. ఇలాగ ఐడెన్సీలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాయలు డ్యామేజ్ అవ్వే విధానం అయితే 90% ఉండదు సార్. ఇప్పుడు ఎకరానికి మీరు 600 మొక్కలు వేసారంటే కదా, హై డెన్సిటీ అల్ట్రా హై డెన్సిటీలు వేసినట్టే కదా? అవును సార్. 600 మొక్కల్ని ఎంత డిస్టెన్స్లో పెట్టారు మీరు? మేము 12 అడుగు మొక్కకి మయ్యని 6 అడుగులు 6 అడుగుల దూరం పెట్టుకున్నాం సార్. 6 feet పెట్టుకున్నాం. మొక్కకి మయ్యని తాటర కట్ట కల్టివేషన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని చెప్పి 12 అడుగుల దూరం పెట్టారు. సాల్కి 12 అడుగుల దూరం పెట్టారు. మొక్క మధ్య 6 అడుగుల దూరం పెట్టారు. 6 అడుగులు పెట్టారు. అట్లాగే మీరు సుమారుగా ఎకరంలో 600 మొక్కలు పెట్టారు. అవును సార్. అన్ని నామ్డాక్మయ్య పెట్టారా? ఈ నామ్డాక్మయ్య పెట్టుకున్నాం. ఒక ఎకరం మొత్తం? ఒక ఎకరం పచ్చంగా నామ్డాక్మయ్య పెట్టాం సార్. ఈ చెట్టు ఎలా ఉంటుందో చూసుకున్న తర్వాత, బాగుంటుందని నమ్మకం వచ్చిన తర్వాత మీరు ఎకరం మొత్తంలో 600 మొక్కలు అల్ట్రా హై డెన్సిటీలో ప్లాంటేషన్ చేసుకున్నాం. ఇంత అల్ట్రా హై డెన్సిటీ విధానంలో చేసినప్పుడు మీరు ప్రూనింగ్ ఏ సమయంలో చేసుకుంటారు? మాకు జూన్ జూలైలో కంపల్సరీ ఆ టైమే ఫోనింగ్ చేయాలి. మిగతా టైం దాటితే ఫోనింగ్ చేయకూడదు సార్. జూన్ జూలైలో ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోత ఎప్పుడు వస్తుంది? ఇది 2 సార్లు వచ్చింది అంటున్నారు కదా? అవును సార్. మళ్ళీ పోత ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే మనం సెప్టెంబర్లో మళ్ళీ కాపు తీసుకునే ఉద్దేశం ఉండి పొలం అయితే ప్రూనింగ్ ఈ కాపు అయిపోయిన తర్వాత వెంటనే చేసుకోవాలి సార్. ఈ కాపు అయిపోయిన తర్వాత మార్చి ఏప్రిల్లో మనం ఫిబ్రవరిలో కాపుకే తీసుకోవాలనుకునే పొలం అయితేనే మే నెలలో చేసుకోవచ్చు. అంటే ఒక కాపు తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ప్రూనింగ్ అనేది జూన్ జూలై నెలలో చేయాలి సార్. లేదు 2 తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఏప్రిల్లో అలాగా ఎండల కొత్త ఇబ్బంది లేనప్పుడు చూసుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఏప్రిల్లో ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది? మళ్ళీ సెప్టెంబర్కి అలాగా మళ్ళీ మన కాపులోకి వస్తుంది సార్. మళ్ళీ సెప్టెంబర్లో ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ ఫిబ్రవరి మార్చి వస్తుంది. అలా 2 సార్లు తీసుకోవచ్చు? 2 సార్లు వస్తుంది సార్. మీరు 2 సార్లు తీసుకుందాం అనుకుంటున్నారు ఈ మొక్క నుంచి? ఒకసారి తీసుకుంటే చాలు. యాక్చువల్గా ఇప్పుడు తీసామండి, మళ్ళీ సెప్టెంబర్లో ఎలా వస్తుందో ఒకసారి చూస్తే కానీ దీన్ని ఇంక మేము చేయండి. నామ్డాక్మయ్య మీద మాత్రం మీకు నమ్మకం ఉంది సార్. కాపు అయితే బాగా వస్తుంది కానీ చాలా బలంగా ఉంది. దీని స్టెమ్స్ అన్ని కూడా చాలా బలంగా ఉన్నాయి. అంతా స్టెమ్ ఈ వెరైటీస్ అన్ని కూడా స్టెమ్ లాంగ్ ఎక్కువగా ఉంది సార్. ఇది పూత వచ్చే విధానమే కాదు, కొమ్మ యొక్క సైజే కాదు, స్టెమ్ లాంగ్ ఎక్కువ సార్. మామూలు రకాల దేశవాళీ రకాల్లో సన్నగా ఉంటుంది కొమ్మ, కానీ ఇందులో కానీ మొక్క స్టెమ్ లాంగ్గా ఉంటుంది సార్. దీనికి ఘనజీవామృతం, ద్రవజీవామృతంతో పాటు ఇంకా వేరే? యాక్చువల్గా మేము ఎండాకాలం టైంలోనే పెంట తోలించినప్పుడు జనవరి జూన్ జూలై టైంలో వచ్చినప్పుడు పెంట తయారు చేసినప్పుడు బ్యాక్టీరియా కల్చరు ప్లస్ జీవామృతం కంబైన్ చేసి ఆ పెంటకి బుట్టల మీద జల్లుకుంటాం సార్. దాని మీద తార్పాలా వేసుకుని ఉంచుకుంటాం. వారం 10 రోజుల నాటికి అదంతా మనకి ఘనజీవామృతంలా తయారవుతుంది. అప్పుడే మొక్కలు మొదలు వేసుకుంటాం. ఎందుకంటే చిన్నగా ఘనజీవామృతం తయారు చేయాలంటే చిన్నగా చేయగలం కానీ పెద్దగా చేయలేం కదా సార్. అందు గురించి ఆ విధంగా పెద్ద మామిడి చెట్ల మొదలనే పెంట వేయించుకుని దాని మీద జీవామృతం ప్లస్ ఈ బ్యాక్టీరియా కల్చర్స్ కలిపి అందులో ఇంక్లూడింగ్ చేసుకున్న తర్వాత ఆ పెంట కుట్ట మీద వేసి ఒక వారం 10 రోజుల వరకు తార్పాల వేసుకుని ఉంచుకుంటాం సార్. అప్పుడు దాన్ని ప్రతి మొక్క మొదలకి మనం ఘనజీవామృతం టైప్లాగా వేసుకుంటాం. ఇప్పుడు ఈ మొక్క నాటేటప్పుడు మీరు ఎంత గుంట తీసారండి? యాక్చువల్గా మామూలుగానే 2-3 సైజు 2-3 సైజు తీసుకున్నాం సార్. 2 అడుగులు వెడల్పు 3 అడుగులు తీసామండి. తీసుకుని కొద్దిగా ఘనజీవామృతం కొద్దిగా వేపపిండి కలిపి వేసుకున్నాం సార్. వేసుకున్న తర్వాత దాని మీద మొక్క నాటుకున్నాం. డైరెక్ట్ మొక్క నాటుకున్నాం. 2 అడుగులు వెడల్పు 3 అడుగుల లోతులో గుంట తీసుకున్నారు. అవును సార్. ఘనజీవామృతం వేపపిండి ఎంత కలిపారండి? వేపపిండి ఎంత వేయలేదు సార్, ఒక 1/2 kg లోపు వేసుకున్నాం. 1 కిలో ఘనజీవామృతం ఉందనుకోండి, దానిలో వేపపిండి ఎంత కలిపారు? ఒక 2 గుప్పులు అంతే అండి. 2 గుప్పులు కొద్దిగా, ఎందుకంటే ఎక్కువ వేడి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదండి. దానిలో పెస్ట్ తెచ్చుకోవడానికి కొద్దిగా కలిపేసి దాని మీద మొక్క మొదల మీద ఏ పురుగు కాట రాకుండా ఉంటుంది స్మెల్, కానీ ఒక 2 గుప్పులకి వేసుకుని కలుపుకుని మొక్కలు వేసుకున్నాం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మామిడి తోటలు అంటే ఇంతకుముందు 80 మొక్కలు వేసి ఒక ఎకరానికి సరిపెట్టేవాళ్ళు.
ఆ తర్వాత 100-120 మొక్కలు పెంచుకొని దాన్నే హై డెన్సిటీ అనుకున్నాం. ఆ తర్వాత హై డెన్సిటీ విధానంలో 300 మొక్కలు ప్లస్ మొక్కలు వచ్చినాయి కదా. ఇప్పుడు మీరు అల్ట్రా హై డెన్సిటీ విధానంలో 600 మొక్కలు మామిడి మొక్కలు పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు కదా. ఎంతవరకు సాధ్యం అవుతుంది అని ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఒక రైతు అనే అతను దీన్ని ఈ అల్ట్రా హై డెన్సిటీ విధానంలో సుమారు 600 మొక్కలను ఒక ఎకరంలో ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఏ విధానాల్లో వాళ్ళు అలవాటు చేసుకోవాలంటారు? ముందుగా మనం మామిడి మొక్కనే కాదండి, ఏ మొక్కని సాగు చేయాలన్నా దాన్ని తోట రూపంలో కమర్షియల్గా దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముందు భూమి స్వభావాన్ని, నీటి స్వభావాన్ని ముందు ప్రాథమిక అవగాహనకు రావాలండి. దాని అవగాహనకు వచ్చాక రెండిట్ల మీద మనం ఏ పంట అయితే అందులో అనుకూలమో అన్నది చూస్ చేసుకోవాలండి. నా భూమి మా పొలం ప్రకారం ఏంటంటే నేను ముందు సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ ఇవన్నీ చేయించుకుని ఇది పూర్తిగా మామిడికి అనుకూలం, ఎర్ర ఇసుక నేలండి. సో ఇది మామిడికి అనుకూలం ఫస్ట్ పాయింట్. సో మామిడి అయితే బాగుంటుందని వెళ్ళాం. మామిడి ఎంత pH ఉండాలి దీనికి? 6 to 7 అండి. 6 to 7 pH సరిపోతుంది. అవునండి, 6 to 7 వాటర్ కానీ సాయిల్ కానీ pH ఉంటే 7.5 వరకు కూడా అలౌడ్. అంటే గుడ్ ఈల్డ్ రావడానికండి, బెటర్ ఆల్మోస్ట్ మంచిగా మనం అవుట్పుట్ తీసుకోవాలంటే ఆ విధంగా ఉండటం మంచిదండి. మనం ఇంకా నల్ల రేగడి నేలలు, జిగురు నేలలు వాటిల్లో కూడా వేస్తారు, కానీ మనం అనుకున్నంత దిగుబడిని సాధించలేము. అది ఆ ఇబ్బంది అందులో ఉంటుందండి. ఆ నేలల్లో తేలికపాటి నేలలు, ఇసుక నేలలు, నీరు నిలవని నేలలు, నీరు త్వరగా భూమిలోకి ఇంకిపోయే నేలలు, వేరు త్వరగా రూట్ జోన్, హార్టికల్చర్లో ఏదైనా సరే, నాటు మామిడనే కాదండి, హార్టికల్చర్లో ఏదైనా సరే వేరు స్వభావం త్వరగా వెళ్ళి పోషకాలు త్వరగా గ్రహించి నీరుని త్వరగా భూమి ఇంకుంచుకునే స్వభావం ఉంటే అందులో ఖచ్చితంగా ఉద్యానవన పంటలు ఏదైనా సరే సక్సెస్ఫుల్గా అవుతుంది. మా నేలలో ఏంటంటే ఇంతకు పూర్వం కూడా ఇవి మామిడి తోటలండి. ఆ తర్వాత ఇక్కడున్న కొంచెం వాటర్ సదుపాయం పెరగడం వల్ల వీటిని మన వరి పొలాల కింద చేశారు. తర్వాత ఏంటంటే వరి పొలంలో కూడా ఆదాయం రాకపోవడం, ప్రభుత్వం వైపు నుంచి కూడా సరైన సహకారం లేకపోవడంతో దీన్ని ఉద్యానవన పంటల్లోకి మార్చాలని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు ముందు వచ్చిన ఆలోచన ఏంటంటే మామిడి అనేది బాగుంటుందని మా నేలకి మాకు తెలుసు. మా పొలంలో అప్పటికే ఒక 4 చెట్లు ఉన్నాయండి. సో దాని ప్రకారం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తే ఈ అల్ట్రా హై డెన్సిటీ అన్నది ఫస్ట్ నేను తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు దగ్గర ఉడుములపేట అనే ప్లేస్లో నేను చూశానండి. అక్కడ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ అక్కడ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు కానీ సైంటిస్టుల గైడ్లైన్లో వాళ్ళు ఒకటి రన్ చేశారు. అక్కడున్న తోటను నేను ఒక 15 సంవత్సరాల వయసు ఉన్న తోట దగ్గరగా ఆ తోటను చూసి వచ్చానండి. అందులో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఇందులో వచ్చిన ఇబ్బందులు ఏంటి అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఒక అవగాహనకి మనకి చెప్పారు. దాని ప్రకారం ఏం చేశానంటే నేను వాళ్ళ నుంచి డిఫికల్టీస్ ఏమున్నాయి అవన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ మనకి ఏ విధంగా అయితే కస్టమైజ్డ్ వెర్షన్లో మనం దీన్ని చేసుకోండి బెటర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూస్ చేసి నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నా దాంట్లో మామిడికి ప్రాంతీయతత్వం ఎక్కువ అండి. ఈ ప్రాంతంలో పెరిగే మామిడి మొక్క ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో దానికి అంత డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు తినే మామిడికాయ రకాన్ని బట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకొక చోట తీసుకెళ్తే దానికి అంత డిమాండ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళు చూసుకోవాలి. మా ప్రాంతంలోకి వచ్చేటప్పటికి పండూరు వారి మామిడి, చెరుకు రసాలు, బంగినపిల్లి, కొత్తపిల్ల కొబ్బరి ఈ 4 వెరైటీలకి ఏంటంటే మంచి డిమాండింగ్గా పోతుంది గోదావరి జిల్లాల్లో, ఇక్కడ నుంచి 2-3 జిల్లాల్లో. మా మార్కెటింగ్లు కూడా కాకినాడ, రాజమండ్రి, తణుకు ఈ ప్రాంతాలని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలని మేము ఆలోచన పెట్టుకున్నామండి. దాని ప్రకారం ఏంటంటే మేము మాకున్న వ్యవసాయ క్షేత్రంలో 85% కమర్షియల్ వెరైటీస్, 15% వైవిధ్యం కోసం. అంటే ఏంటంటే మనం కొన్ని మామిడికి పుట్టినళ్ళు మన భారతదేశం, సో కొన్ని అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి. ఆ జాతులు ఏవైతే ఉన్నాయో కొన్ని మాలాగే ఇంట్రెస్టింగ్ ఉండే కొన్ని నర్సరీ ఫామ్ విష్ణువు గారు, కడియం విష్ణువు గారు కానీ, పిఠాపురంలో ఇంకొక ఆయన కూడా ఉంటారండి విశ్వరరావు గారని, వీళ్ళు కొన్ని పాత రకం వెరైటీలని ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో వాళ్ళ దగ్గర నుంచి పిఠాపురం వారు, విజయనగరం సంస్థానం, పిఠాపురం సంస్థానంలో రాజులు, జమీందారులు సేకరించిన కొన్ని రకాల మామిడిని వీళ్ళు ఇంకా కొంచెం కాపాడారు. దాన్ని వ్యాపార కోణంలోకి మనం తీసుకురావడం జరిగింది. సో ఒక 15% ఆ విధంగా పెట్టుకుని ఎప్పుడూ తినే వెరైటీలే కాకుండా కొత్త రకం రుచుల్ని కస్టమర్లకు అందజేయడం కూడా మంచి విషయం అని చెప్పేసి ఆ విధంగా ఒక 15% విధంగా, ఒక 85% ఈ విధంగా పెట్టుకుని నేను ప్లాంటేషన్ చేయడం జరిగింది. అల్ట్రా హై డెన్సిటీ విధానంలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న మామిడిలో పండూరి మామిడి ప్రధానంగా పండిస్తున్నామని, వచ్చే సీజన్లో కస్టమర్లకు పండూరి వారి మామిడిని అందిస్తామని, నేరుగా తోటల్లోకి వచ్చి ఎవరికి కావాల్సిన పండ్లు వారే కోసుకునే వెసులుబాటు కల్పించే ఆలోచనలో ఉన్నామని చెబుతున్నారు పార్క్ మ్యాంగో ఫామ్ నిర్వాహకులు.
రకరకాల మామిడి పండ్లతో పాటు జామ కూడా తమ ఫామ్లో అందుబాటులో ఉంటుందని, సేంద్రియ పద్ధతులలో పండించిన పండ్లు అందించడం కష్టంతో కూడుకున్న వినియోగదారులకు ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెబుతున్నారు పార్క్ మ్యాంగో ఫామ్ నిర్వాహకులు. ఇప్పుడు 85% మీరు కమర్షియల్ వెరైటీ చేస్తున్నారు కదా మీ ఫీల్డ్లో, అందులో ఏది ఎక్కువ? పండూరు మామిడి, పండూరు వాడి మొగరు మొక్కలు మా దాంట్లో ఎక్కువ ఉంటాయి. సో అవి కాకుండా మిగతా ఎన్ని వెరైటీలు కవర్ చేశారండి అక్కడ? పండూరు మామిడి కాకుండా మా దాంట్లో మొత్తం 40 రకాల మామిడి రకాలు మా పొలంలో ఉన్నాయండి. ఇప్పుడు 40 రకాల్లో అందులో ఒక 10 రకాలు ఇంపోర్ట్ చేసుకున్న వేరే దేశాల నుంచి వచ్చిన వెరైటీలు, మిగతా 30 రకాలు లోకల్ వెరైటీస్ ఏనండి మొత్తం అంతా. ఏ వెరైటీస్ ఉంటే చెప్పగలరా మీకు గుర్తున్నంత వరకు? మా దాంట్లో ఫస్ట్ పండూరు వారి మామిడి అండి, చెరుకు రసాలు, కొత్తపల్లి కొబ్బరి, కల్లం మామిడి, కొవ్వాడు రసాలు, అరుసుమిల్లి, బంగినపిల్లి, కొత్తయ్య మామిడి, రసామృతం, మెట్టవలస పీచు, బొబ్బిలి పీచు, ఫిరంగులదువ, స్వాగతం, తొండంగి మామిడి, పునాస మామిడి, పాపారోగావ, మల్లిక, ఆల్ఫాన్సో, చిన్న రసాలు, హైదర్ సాహెబ్, మేమాం పసందు, కన్నయ్య మామిడి, కేసరి, పేటతీ మామిడి, తైవాన్ రెడ్ మామిడి, తోతాపూరి, ఎర్రరెడ్డి మామిడి, దసేరి, గులాబ్ కాసు, కొబ్బరి మామిడి, కోహితూరు, పంచదార కలస, పెద్ద రసాలు, సువన్ రేఖ, టామీ అట్కిన్స్, యువెన్. ఒక ఎకరంలో ఇన్ని రకాలు మీరు ప్లేస్ చేశారు? అవునండి. అందులో 85% మాత్రం మీరు పండూరు వారి మామిడికి ఇచ్చారు. 85% పండూరు మామిడి, చెరుకు రసాలు, కొత్తపల్లి కొబ్బరి వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చానండి. మిగతా అన్నీ కూడా కొంచెం మన దాంట్లో 10 మొక్కల నుంచి 5 మొక్కలు ఒక వెరైటీ. అది ఏంటంటే మాకు దాని మీద ఒక పూర్తి అవగాహన వచ్చి దాని మార్కెటింగ్ ఏ విధంగా ఉందో చూసుకుని, అది మాకు ఒక 2 ఇయర్స్లోనే అల్ట్రా హై డెన్సిటీ వెర్షన్లో మనం 2 సంవత్సరాల్లోనే పంట తీసుకుని దాన్ని మంచి చెడులు విశ్లేషించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎంతవరకు మ్యాక్సిమం హైట్ పెంచుతారండి అల్ట్రా హై డెన్సిటీలో? అల్ట్రా హై డెన్సిటీలో మ్యాక్సిమం మొక్క వచ్చేటప్పటికి 6 నుంచి 6 అడుగుల వరకు ఎత్తు పెంచుకోవాలండి. 6 నుంచి 7 అడుగులు. ఎంత ఎత్తు అన్నది విషయం ఏంటంటే, మనం తోటలో యాజమాన్యానికి అనుకూలమైనంత ఎత్తు అన్నది సరైన పదం అండి. దానికి మనకి ఏదైనా సరే మనకి హ్యాండీగా ఉండాలి అనేది దీని మెయిన్ కాన్సెప్ట్ అండి. సో అలా ఉన్నప్పుడే మీరు కవర్లు కట్టుకొని మెయిన్ ఏంటంటే మామిడికాయలోనే కాదండి, వేరే ఏదైనా సరే మనకున్నప్పుడు ఎక్కువ పెస్ట్ విషయంలో కానీ, మేనేజ్మెంట్ విషయంలో కానీ, క్లైమేటిక్ కండిషన్స్ కానీ, రకరకాల తెగుళ్ళకి, వ్యాధులకి లోనవుతున్నాయండి మొక్కలు. వాటిని మనం దగ్గరగా ఉండి పరీక్షించుకుంటేనే మనం దాన్ని కంట్రోల్ చేయగలం. ఆర్గానిక్లో చేయాలన్నది నా ఉద్దేశం కాబట్టి, ఆర్గానిక్ అన్నది ఏంటంటే ఎక్కువ శ్రమతో కూడుకున్న పని అండి. చేయాల్సిన పని అదే పనిగా మనం ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మొక్క మనకి యాజమాన్యానికి అందుబాటులో ఉండడం అనేది ప్రాథమిక లక్షణం అండి. ఓకే. అందుకని చెప్పేసి అండి 6 నుంచి 7 అడుగుల కన్నా మొక్క పెరగకూడదు. మొక్క డయామీటర్ వచ్చేటప్పటికి అంటే నేను వేసింది ఏంటంటే వరుసకి 12 అడుగులు, మొక్కకే 6 అడుగులు వ్యత్యాసంలో వేసానండి దూరం. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ 12 అడుగులు వేసిన దూరంలో మొక్క డయామీటర్ వచ్చేటప్పటికి 3 నుంచి 4 అడుగులే ఉండాలి. కెనోపీ ఏదైనా సరే 3 నుంచి 4 అడుగులు ఉండాలి. మొక్క ఎత్తు 6 అడుగుల నుంచి 6.5 అడుగుల వరకు ఎత్తు ఉండాలండి. ఈ విషయంలో ఏమవుద్దంటే మనకి మొక్క అటు 12 అడుగులు, అటు 3 అడుగులు, ఇటు 3 అడుగులు పెరిగాక 6 అడుగుల మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ 6 అడుగుల్లో మనకి ఏంటంటే ట్రాక్టర్ తోటి యాజమాన్యం జరుగుతుంది. మనం ట్రాక్టర్ తోటి మిగతా వ్యవసాయ పనులు చేసుకోవడానికి, దున్నడానికి కానీ, దుక్కు చేసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా అది ఉత్త సమయంలో పనికొస్తుంది. ఆ విధంగా ఆ గ్యాప్ను ఉంచుకోవాలి మనం. మందుని స్ప్రే చేయడానికైనా, కోతలకైనా, కాయని మన తోటలో కాసిన తోటను బయటకు తరలించడానికైనా సరే మనకి లోపలికి ఒక చిన్న ట్రాక్టర్ అయినా సరే మనకు వెళ్ళేలాగా మనం తెచ్చుకోవాలి. గాలి వెలుతురు అన్నది చాలా కీలకమైన విషయం అండి. సో ఎప్పుడైతే అవి బాగా ఫ్రీ ఫ్లోగా మన తోటలోకి ప్రవేశిస్తాయో మనకి ఏంటంటే పెస్ట్ కంట్రోల్ కానీ, ఫంగస్ అటాక్స్ కానీ, బ్యాక్టీరియల్ బైట్స్ కానీ, యాంథ్రాక్నాస్ కానీ, ఇంకా పలు రకాలు కానీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచరు ఎయిర్ కరెక్ట్గా వెళ్తుందో మొక్కకి పూత వచ్చే సమయంలో వేడి చాలా ఇంపార్టెంట్ అండి. టెంపరేచర్ ఆ టెంపరేచర్ ఇన్ టైంలో మొక్క అంతా కరెక్ట్గా అందుకుంటుంటే మీకు పూతలు వచ్చి రావడం డిలే కానీ ఇలాంటివన్నీ కొన్ని ముందుగానే కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు యాజమాన్యానికి అనుగువైన హైట్లో మొక్క పెరిగినప్పుడు దానికి పండు ఈగ లాంటి ఉధృతమైన పురుగు నుంచి రక్షణతో పాటు ఈ బూడిద తెగులు ఇటువంటి సంరక్షించుకోవచ్చా ప్రతి కాయని కూడా? ఇప్పుడు అల్ట్రా హై డెన్సిటీలో మొక్క అయితే ఎప్పుడైతే మనం రోజు కూడా ప్రతి కొమ్మని, ప్రతి చెట్టుని పరిశీలించవచ్చు. అది కేవలం పెస్ట్ కంట్రోలే కాదు, శిలీంధ్రాలే కాదు, బ్యాక్టీరియాలే కాదు, ఏ రకమైన వ్యాధి వచ్చినా సరే తోటలో మనకు 1-2 చోట్ల గమనించిన వెంటనే దీనికి ఏ రకమైన చర్య తీసుకోవాలి, చాలా తక్కువ శాతం మందుతోటే ఏదైనా సరే అక్కడతోనే దాన్ని కంట్రోల్ చేసుకుంటే మిగతా తోట అందరికీ వ్యాపించకుండా ఉంటుంది. మీరు మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో అంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే చేస్తున్నట్టుగా సహజంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ. అవునండి. దాని ద్వారా మార్కెటింగ్ అవకాశాలు మీరు ఎలా చూస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు మన ఏసీ కమర్షియల్ పండూరు మామిడి కానివ్వండి, మార్కెటింగ్ అవకాశాలని మీరు ఏ విధంగా అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు?
ఇప్పుడు మేము అల్ట్రా హై డెన్సిటీలో చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మేము ప్రతి మొక్కని కూడా ముందుగా పెస్ట్ రాకుండా ప్రీ మేనేజ్మెంట్ అండి. పోస్ట్ మేనేజ్మెంట్ థింగ్స్ ఎప్పుడు కూడా మనకి ఎంతో కొంత లాస్ అవుతాం. ఇప్పుడు ఒక మొక్కకి మనం డిసీజ్ ఐడెంటిఫై చేసిన వెంటనే దాన్ని వెరీ ఎర్లీగా దాన్ని చిన్న స్థాయిలోనే ప్రకృతి వ్యవసాయంలో కంట్రోల్ చేయగలిగితే ఆ వ్యాధి కానీ ఆ పురుగు కానీ మిగతా వాటికి వ్యాపించకుండా ఉంటుందండి. సో ఇప్పుడు మేము ప్రతి మొక్కలకి కూడా కవర్లు కడతాం. కవర్ ఎప్పుడైతే మేము చాలా చిన్న సైజులో ఉండగానే మొక్కకి కవర్లు కట్టేస్తామండి. ఎందుకంటే మీకు గోళికే సైజులో ఉండగానే కవర్లోకి పెట్టేస్తాం. ఆ తర్వాత మనం ఏ రకమైన ఆర్గానిక్లో కానీ ఇనార్గానిక్లో తీసుకుని ఏ చర్యలైనా సరే ఆ కాయ మీద మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా, ఎటువంటి పురుగు కానీ లేదంటే తెగులు కానీ ఇంక ఏ వ్యాధి కానీ ఏది రాకుండా మొక్కను ముందు నుంచి కాపాడుతుంటుంది, కాయను ముందు నుంచి కాపాడుకుంటూ వస్తుంది. ఆ విధంగా మనం కాయని ఆర్గానిక్లో చేస్తున్నట్టుగానే వస్తుందండి అవుట్పుట్. అదే ప్రస్తుతానికి ఇప్పుడున్న ఈ సీజన్లో ఈ సంవత్సరం రాయలసీమలో కానీ మిగతా ఏరియాలో కానీ మామిడికి సరిగ్గా పూత రావడం కానీ పిందె దశకు రావడం కానీ చాలా తక్కువ ఉందని అంటున్నారు కదా. మీ వ్యవసాయ క్షేత్రంలో చూస్తుంటే పూత కూడా కనిపిస్తుంది. సో దానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? లేదు క్లైమాటికల్ కండిషన్స్ వల్ల అది అందరికీ తప్పదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, లేదా జాగ్రత్త తీసుకుంటే పూత తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మీరు? వ్యవసాయదారుడు ఇప్పుడు ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయడం అనేది ఉంటుంది. దాన్ని పూర్తిగా మనం పరిధి దాటి అయితే చేయలేము. కొన్ని కృత్రిమంగా మనం కొన్ని చర్యలు చేయడం వల్ల, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పూతలు ఇలాంటివి అంటే మిగతా వాళ్ళతో అంత పూత మనకు రాకపోతే మనకు కొంత శాతమైన పూత మనకు లభిస్తుందండి. అందులో ఏంటంటే ముందుగానే మనకి జూన్ జూలైలోనే మనం ప్రూనింగ్ చేయడం, మొక్కకు కావాల్సిన యాజమాన్య పద్ధతులు, ఎరువులు అవన్నీ కూడా ముందే శ్రద్ధగా తీసుకోవడం. మనం సెప్టెంబర్ అక్టోబర్ నుంచే మనం వీటికి కావాల్సిన పొటాష్ కానీ ఇవి కానీ స్ప్రేయింగ్లు ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే కృత్రిమంగా మనకి ఆ మైక్రో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల పూతను మనం త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అది అన్నిసార్లు కూడా అది జరుగుతుందని లేదు. మేమేంటంటే ముందు నుంచి కూడా ఆర్గానిక్లోనే ఎక్కువ చేస్తామండి మేము. దానివల్ల ఏంటంటే మొక్క ఎక్కువ స్ట్రెస్కు లోన్ అవ్వకుండా ఏ సంవత్సరానికి కావాల్సిన పిండి పదార్థాలు ఆ సంవత్సరం మొక్కలు తయారు చేసుకుని మాకు ఈ దిగుబడి ఇలా రావడానికి అవకాశం వచ్చింది. సో మీరు గత 2 సంవత్సరాల క్రితం నాటిన మీ ఒక ఎకరం వ్యవసాయ క్షేత్రంలో దాదాపుగా దేశవాళీ రకాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అవునండి. మరోవైపు ఇంకో ఎకరంలో చూసుకుంటే మీరు థాయిలాండ్ వెరైటీకి చెందిన నామ్డాక్ మైని ఒక ఎకరం మొత్తంలో అంటే సుమారు 600 మొక్కలు అంటే ఒక ఎకరానికి మొత్తానికి ఆ వెరైటీని కేటాయించారు కదా. అవునండి. ఆ వెరైటీకి అంటే ఆ వెరైటీలు చూసిన నేను మొదటిసారి గోల్డెన్ మ్యాంగో గురించి మీలాగా ఒక యూట్యూబ్లో ఛానల్లోనే ఒక వీడియో చూశానండి ఫస్ట్. దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు బయట దేశాల్లో ఉన్నారు, థాయిలాండ్. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళకి థాయిలాండ్లో వాళ్ళకి సంవత్సరం 360 రోజులు మామిడికాయ దొరుకుతుందండి. అది ఎలా సాధ్యం అని నేను ఆరాధిస్తే ఈ గోల్డెన్ మ్యాంగో అన్నది 2 కాపులు కాస్తుందండి మన పునాస మామిడిలాగా. మన పునాస అనేది ఏంటంటే మనకి కూరల్లోకి పచ్చళ్ళలోకి వాడతారు ఎక్కువగాని కమర్షియల్ ఇలాగా. పండుల అన్నది కొంచెం అంత ఎక్కువ ఉండదు మార్కెట్. అందువల్ల వాళ్ళకి 360 రోజులు అక్కడ ఎలా లభిస్తుంది అన్న గురించి కొంచెం అవగాహన తెచ్చుకున్నాను. తర్వాత ఏంటంటే కాయ పరిమాణం, కాయ డ్యూరబిలిటీ అదే నిల్వ శాతం, కాయలో ఉండే చక్కెర శాతం ఇవన్నిటి గురించి నేను మన విష్ణు గారిని కడియంలో నర్సరీ ఉంటారండి ఆయనతో కూడా మాట్లాడి దీని గురించి ఒక అవగాహన తెచ్చుకుని నేను ముందు ఒక మొక్క తీసుకొచ్చి వేసుకున్నానండి. ఫస్ట్ వేసుకుని దాన్ని ఒక 1.5 సంవత్సరం పాటు నేను జాగ్రత్తగా పెంచాను. కొంచెం ఆర్గానిక్లోనే జాగ్రత్తగా అన్నీ పెంచి మొక్కకి పిందె దశకు వచ్చాక నేను ఒక నిమ్మకాయ సైజు వచ్చాక నా చెట్టుకి 2 సంవత్సరాలు ఉన్న మొక్కకి ఒక 15 నుంచి 20 కాయలు ఉన్నాయండి. దాని మీద నాకు ఒక ప్రాథమిక అవగాహన కలిగింది. ఈ రకం అయితే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. 2 సంవత్సరాలు నిండకుండా ఒక మొక్క నుంచి మనం దగ్గరగా 6 నుంచి 8 కేజీలు బరువు తీసుకున్నామంటే మిగతా తోట మీద మనకి 2వ సంవత్సరం నుంచి 600 మొక్క మీద ఎన్ని కేజీలు తీసుకుంటామో ఒక అవగాహనకు వచ్చి దాని ప్రకారం నేను దాన్ని తీసుకోవడం జరిగిందండి. నేను ముందు ట్రయల్కి మొక్క వేసుకుని దాన్ని పండించిన తర్వాత ఒక అవగాహనకు వచ్చాకనే మనం ఈ తోటలో మిగతా ప్లాంటేషన్ చేయడం జరిగిందండి. ఎంత ఈల్డింగ్ రావచ్చు అనుకుంటున్నారండి ఒక చెట్టు నుంచి, లేదంటే మీరు వేసిన 600 మొక్కలు ఒక ఎకరం నుంచి 2 సంవత్సరాల తర్వాత లేదా 3వ సంవత్సరం నుంచి ఎంత ఈల్డింగ్ తీసుకోవచ్చు అని అంచనా ఉందా మీకు ఈ నామ్డాక్ వెరైటీ నుంచి? చెట్టు నుంచి 10 కేజీలు 6 నుంచి 10 కేజీలు అనుకుంటున్నానండి. దాని ప్రకారం 2 సంవత్సరాలు దాటిన ప్రతి మొక్క నుంచి 3 నుంచి 5 టన్నుల మధ్యలో ప్రాథమికంగా నాకు ఈల్డింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎకరానికి. రీటైల్ మార్కెటింగ్లో కాయకు వచ్చేటప్పటికి మనకి కేజీ 50,000 నుంచి టన్ను ధర 50,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. ఎందుకనంటే ఫిబ్రవరి
మంత్లో మనకి ఇది కాయ కోతకు వచ్చేస్తుందండి. ఫిబ్రవరిలోనే కోతకు వచ్చేస్తుంది. కోతకు వచ్చేస్తే అప్పుడు మార్కెట్లో ఏ రకమైన పళ్ళు కూడా అంత అవైలబిలిటీ ఉండవు. ఏవైనా ఒక్కొక్క రైతు కొంచెం కొన్ని మంచి యాజమాన్య పద్ధతుల వల్ల ఒక్కొక్క సంవత్సరం పండించగలుగుతున్నారు. అలా అంతా జరగదండి ఇది. సో ఈ వెరైటీ ఏంటంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలో మాకు కోతలకి వచ్చేస్తాయని మాకు నమ్మకం కుదిరింది. మేము తెలుసుకున్నాను కూడా దాని గురించి, అందువల్ల తీసుకున్నానండి ఇది. సుమారుగా ఎకరానికి 5 టన్నులు దిగుబడిని సాధించవచ్చు అనేది మీ అంచనా? 5 టన్నులు దిగుబడి, 3వ సంవత్సరం నుంచి 5 టన్నులు, 5వ సంవత్సరం నుంచి పూర్తిగా మనకి 5 టన్నులు, 6 టన్నులు, 7 టన్నులు ఆ పైన దిగుబడి మినిమంగా ఉంటుందండి. మనం ఎక్కువ చెప్పడం అన్నది మేము చూసిన విషయాన్ని వరకే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆయన చెప్పారని నేను మొక్కే వేశాను. మొక్క నా చేలో పండిన తర్వాతే తోట వేశాను. సో తోట అది పూర్తిగా అయిన తర్వాతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది అంతా కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను 6 టన్నులు దిగుబడి తీయగలను ఇదండి. 6 టన్నులు అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం అంటే మినిమం వేసుకున్నా సరే 3 లక్షలు. మీరు మనకి పల్ప్ ఇండస్ట్రీకి ఇది వేసేసినా సరే ఎంత కాదనుకున్నా టన్ను 25 నుంచి 30,000 రూపాయలు వేసుకున్నా సరే మనకి రైతుకి ఏ ఇబ్బంది లేదండి. పైగా ఇంకొక ఏంటంటే ఇది ఫిబ్రవరిలో ఒక కోతలు అయిపోయాక మనం ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్కి 2వ కోతకి అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు 2 కోతలకి ఉంచుకోవడం ఉపయోగకరం అంటారా రైతుకి? లేదంటే ఒక దాని మీద ఆధారపడటం వల్ల ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అంటారు? మనం మొక్కలకి ఎంత పోషణ జాగ్రత్తగా చేసి మొక్క మీద ఒత్తిడి లేకుండా ఉంటే అవి ఎంత ఫలసాయం ఇవ్వడానికైనా మనకు సిద్ధంగానే ఉంటాయండి. ఇవి మొక్కల రకాలు ఏంటంటే ఇవి ఇంపోర్టెడ్ వెరైటీస్, ఇవి ఎక్కువ ఫలసాయం ఇవ్వడానికే ఎక్కువ ఇదిగో చూపిస్తాయండి. మనం వచ్చి ఏంటంటే మనం దానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు, వాటికి కావాల్సిన పిండి పదార్థాలు మన మొక్కకి అన్ని రకాలుగా అందించి సస్యరక్షణ చేస్తే ఖచ్చితంగా మనకి దిగుబడతానికి అవకాశం ఉంటుందండి. స్వతహాగా మన ఏరియాలో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ లేదంటే మన భారతదేశంలో తీసుకుంటే రుచికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అవునండి. మన బంగినపల్లి కానివ్వండి, పండూరి మామిడి కానివ్వండి, లేదంటే ఏ అయినా సరే దాని రుచి బాగుండటం వల్ల దాని మామిడి క్రేజ్ అలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ నామ్డాక్ మైని మీరు 2 సంవత్సరాల క్రితం నాటి ఇక్కడ రుచి చూశారు మీరు, అది ఎలా ఉంటుంది రుచి? అంటే మన ఇండియన్స్ నచ్చే విధంగా ఉందంటారా? అది దాని స్వీట్నెస్ ఎంత బ్రిక్స్లో కొలవచ్చు మనం? స్వీట్నెస్ వచ్చేటప్పటికి అది నేల స్వభావాన్ని బట్టి, రైతు యాజమాన్యాన్ని పద్ధతిని బట్టి కూడా స్వీట్నెస్ అనేది ఒక 2 to 3 బ్రిక్స్ వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు పొడి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో స్వీట్నెస్ ఒకలా ఉంటుందండి. తడి ప్రాంతాల్లో కొంచెం ఒక రకమైన స్వీట్నెస్ వస్తుంది. మా నేల ప్రకారం నేను దీన్ని 21 నుంచి 22 బ్రిక్స్ వరకు స్వీట్నెస్ వస్తుందని అజంప్షన్ చేస్తున్నానండి. మేము ఈ కవర్ పద్ధతిలో చేయడం, కోతకి 4 రోజుల ముందు నుంచి నీరు ఇవ్వకుండా చేసుకోవాలండి. కవర్లు కూడా కోతకి 10 రోజుల ముందే మనం కవర్లన్నీ కూడా తీసేస్తే కాయలో ఉన్న కొంచెం తేమ శాతం కూడా ఎండవేయడంకి అది ఆవిరైపోవడం వల్ల బ్రిక్స్ పర్సంటేజ్ పెరుగుతుందండి. సో కోతకు 10 రోజుల ముందు కవర్ తీసడం వల్ల అప్పుడు మళ్ళీ పండుగ దాడి కానీ ఇవన్నీ ఉండవుంటారు. ఆ 10 రోజుల్లో మనకి అంత ఇబ్బంది ఉండదండి. వారం 10 రోజుల్లో మనకి అంత ఇబ్బంది ఉండదు. సో దానివల్ల అయితే ఇబ్బంది ఉండదు. కోతకు 10 రోజుల ముందు వారం 10 రోజుల ముందు తీసేసుకుని, అంటే వాతావరణం ఇప్పుడు బాగా వేడిగా ఉందంటే వారం రోజులు 8 రోజులు సరిపోద్ది. కొంచెం బాగా ఎండ తక్కువగా ఉందంటే రుచి ఎలా ఉంటుందండి? స్వీట్నెస్ ఓకే 20-21 బ్రిక్స్, 1-2 బ్రిక్స్ అటు ఇటుగా చెప్పారు కదా. రుచి ఆస్వాదించే విషయంలో దేంతో పోల్చొచ్చు మనం? దేంతో పోల్చడం అనేది క్రీమీగా ఉంటుందా లేదంటే మొత్తం అంతా పల్ప్ అండి. ఫైబర్ అసలు ఉండదు. పల్ప్ ఎక్కువ అండి. కాయ మినిమం 500 గ్రాములు వరకు ఉంటుంది. తొక్క పల్లచగా ఉంటుందండి, చాలా పల్లచగా ఉంటుంది. టెంక సరిగ్గా మధ్యలో పలచగా చిన్నగా ఏదో సీడ్లెస్ అన్నదానికి దగ్గరగా అన్నట్టు ఉంటుంది. టెంక ఉండటం అనేది ఏదో పేరుకే ఉంటుందండి. అది జెనెటికల్గా మాడిఫై అయినాయి కాబట్టి అండి టెంకలు అనేవి ఏంటంటే విత్తనం అనేది అసలు ఉండదు. మొత్తం అంతా పల్ప్ ఉంటుంది. మనకి ఎక్కువ వెయిట్ కూడా వచ్చే అవకాశం దీనివల్లే ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే దీన్ని తొక్కను కూడా చాలా ఈజీగా లైక్ బనానా లాగా మనం ట్రీట్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఆ విధంగా పల్ప్ ఇండస్ట్రీకి కూడా చాలా అనుకూలం అండి. పల్ప్ ఇండస్ట్రీ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది కలెక్టర్ కాయలే కదా. అవునండి. సో కలెక్టర్ కాయల్ని జనంగా మన పల్ప్ పోడతారు. ఇప్పుడు దీన్ని కూడా మీరు పల్ప్ ఇండస్ట్రీ తీసుకునే అవకాశం ఉన్నాయి అంటారు. జనగా అలవాటు పడ్డ కలెక్టర్ కాయలను కానీ లేదా మన చిత్తూరు మామిడి కాయని కానీ వీటిని వదిలేసి పల్ప్ ఇండస్ట్రీస్ వీటిని ఎందుకు అడాప్ట్ చేసుకుంటాయి అనుకుంటున్నారు? కలెక్టర్ కాయని చూస్ చేసుకోవడానికి ఏంటంటే హై ఈల్డింగ్ అండి. మెయిన్ ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది, ఎక్కువ హై ఈల్డ్ వస్తుందండి మనకి. కలెక్టర్ చిత్తూరు మామిడి మన తోతాపూరి వెరైటీ ఏంటంటే ఎక్కువ ఈల్డ్ రావడం, తక్కువ రేటుకి వాళ్ళకి అవైలబిలిటీ ఉండటం వల్ల ఆ పల్ప్ ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రియల్ పర్పస్కి అది యూజ్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనకు ఉన్న అడ్వాంటేజ్ హై ఈల్డ్ అండి. మెయిన్ బెనిఫిట్
ఈ హై ఈల్డ్లో మనం రిటైల్ హోల్సేల్ మార్కెట్లో ఏమాత్రమైన ఇబ్బంది పడినా కూడా రైతు సేఫర్ జోన్గా పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళకి నుంచి మనకి ఈ మార్కెట్కి వెళ్ళే అవకాశం బాగుంటుంది. ఇదిగోండి సార్ ఒక మొక్క దగ్గర ఒక డ్రిప్పరే ఉంటుంది. డ్రిప్పర్ వచ్చి గంటకు 4 లీటర్లు మాత్రం నీళ్ళు రిలీజ్ చేస్తుంది. మొక్క దగ్గర ఎప్పుడు కూడా ఈ తేమ శాతమే నిలబడుతుంది. అలాగని చెప్పి నీరు ఉన్నదని నీరు ఎక్కువ పడదు, అలాగే నీరు లేదని తక్కువ పడదు. గంటకు 4 లీటర్ల చొప్పున పడుతుంది. ఒకరోజు ఈ సెక్షన్కి ఇచ్చుకుంటే ఓ రోజు ఇంకో సెక్షన్కి ఇంకో ఎకరానికి ఇచ్చుకుంటాం అన్నమాట అండి. సాయిల్ ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది గుల్లగా. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారండి ఇట్లాగా? 3-4 రోజులకు ఒకసారి. 3-4 యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే పూత టైం ఉన్నది కాబట్టి అప్పుడు అంత టైం ఇవ్వమండి నీరు. ఒక వారం 15 రోజులకు ఒకసారి ఒక తడి ఇస్తున్నాం అంతే. ఈ పూతలు బాగా తేలిన తర్వాత 4 రోజులకు ఒకసారి ఒక తడి. సో పూత వస్తున్నప్పుడు మాత్రం ఎక్కువ వేయాలి నీళ్ళు? ఎక్కువ ఇవ్వకూడదు సార్, ఇవ్వకూడదు, పూత వదిలేస్తుంది సార్. ఓకే. ఏ చెట్లు ఇవన్నీ ఏ రకం చెట్లు అండి? ఇది అంతా పండురు మామిడి సార్. ఎంత పండురు మామిడి చెట్లు? సో ఆల్రెడీ పిందులు వచ్చినట్టు ఉన్నాయి కదా? కాయలు దిగినాయి సార్. ఆల్రెడీ ఇది రెండో సంవత్సరం వచ్చిందండి. ప్రతి చెట్టు కూడా ఇది 2వ సంవత్సరం మొక్క అండి? ఇది 2వ సంవత్సరం మొక్క అండి. విపరీతంగా పూత వచ్చింది కదా? ఇది బాగానే వచ్చింది సార్. పూత అయితే ఫుల్గానే వచ్చింది. ఏంటంటే యాక్చువల్గా మనం చేసేదంతా ఎక్కువ శాతం 90% ఆర్గానిక్ మ్యాటర్ ఇవ్వడం వల్ల ఈ మొక్క స్ట్రక్చర్ ఇలా రావడానికి కారణం అవుతుంది. పూత కూడా బాగా. ఇంత పూతలు అక్కడ పిందులు వచ్చేసినాయి అప్పుడే? అవును సార్, పూతలో ఇక పిందులు వచ్చినాయి సార్. యాక్చువల్గా ఒక గెలకు వచ్చి ఒక 10 కాయల వరకు నిలబడ్డాయి సార్. ఈ విధంగా మేము కవర్ కట్టుకుని దీన్ని. అది ఎంత సైజ్ అవుతుందండి కాయ? పండురు మామిడికాయ? పండురు మామిడి యాక్చువల్గా ఈ సైజ్ వస్తుంది సార్. కానీ ఇప్పుడున్న పొజిషన్ ప్రకారంగా ఈ కాయలు కొంత పెద్ద సైజ్ వస్తాయని అనుకుంటున్నాం సార్. ఓకే. ఇప్పుడు అన్నాడు ఎప్పటికి వస్తుంది ఇవి అందుబాటులోకి? ఒక 2 months పడుతుంది సార్. 2 నెలలు కాయలు ఉంటాయండి. పండు రెడీగా ఉంటుంది. సో 2 సంవత్సరాల చెట్టుకే మీరు? అవును సార్, ఈ సంవత్సరం కాపు కుదిలేసాం సార్. అంటే యాక్చువల్గా 18 అంగుళాలు మించున్న ప్రతి చెట్టు కూడా కాపు కుదులుకోవచ్చని మా సార్ చెప్పారండి. దాని ప్రకారంగానే 18 అంగుళాలు దాటి ఉన్నాయి కాబట్టి ప్రతి మొక్కని కాపు కుదులుకో. 18 అంగుళాలు ఏమంటారు? స్టెమ్ మొదలు, చుట్టూ మొదలు. అవును సార్. ఈ మొదలకి ఏదో రాశారు కదండి సున్నం? ఏంటిది ఇది మైలుతిత్తు సున్నం ఉన్నది సార్. మైలుతిత్తు సున్నం కలిపి రాశారా? అవును సార్. ఎందుకండి ఇది ఎందుకు రాయాలి? యాక్చువల్గా కింద నుంచి ఏ బ్యాక్టీరియా సంబంధించినవి కానీ చీమలు కానీ ఏవి పైకి ఎక్కకుండా ఉండడం కోసం. అంటే ఇప్పుడు ఈ స్టెమ్ 18 అంగుళాలు హైట్ పెరిగిన తర్వాత 18 అంగుళాలు లాంగ్, ఈ లాంగ్ చుట్టుకొలత ఉంది కదండి, 18 అంగుళాలు దాటిన ప్రతి చెట్టుని కూడా కాపు ఉంచుకోవచ్చని ఓకే మా సార్ రికమెండ్ చేశారు. 18 అంగుళాలు ఈ స్టెమ్ వచ్చిన తర్వాత కాపు వదిలేయచ్చండి. 18 అంగుళాల కంటే తక్కువ ఉన్న 10 మొక్కను కూడా పూత కటింగ్ ఇచ్చామన్నారు. అంటే మీరు నాటిన 2 సంవత్సరంలోనే 2వ సంవత్సరకే ఈ విధంగా తయారైంది. సో మైలుతుతో సున్నం కలిపి రాశారు? అవును సార్. బ్యాక్టీరియా ఏం పట్టకుండా? బ్యాక్టీరియాస్ ఏమి కూడా దాని చెట్టుకి ఇంకా ఇబ్బంది లేకుండా కింద నుంచి పైకి చీమలు ఎక్కవు, పురుగు ఎక్కదు అండి. దీన్ని ప్రూనింగ్ ఎలా చేస్తారండి? ఇది ప్రూనింగ్ వచ్చినప్పటికి మేము యాక్చువల్గా దీన్ని జూన్ జూలై నెలలో మాత్రమే ప్రూనింగ్ చేస్తామండి. యాక్చువల్గా ఒక కటింగ్ వచ్చినప్పటికీ ఫస్ట్లో ఆ కటింగ్ ఇచ్చాం సార్. ఇక్కడండి ఈ ఫస్ట్ కటింగ్ ఇచ్చిన తర్వాత రెండో కటింగ్ ఈ లెవెల్లో ఇచ్చుకున్నాం సార్. రెండో లెవెల్లో కటింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టెమ్లు ఏదైతే బలంగా ఉన్నాయో ఆ స్టెమ్లు 3 వేసి అక్కడి నుంచి అక్కడ 3 ఉంచాం సార్. ఆ 3 నుంచి ఇక్కడికి 2 ఉంచాం సార్. 2 నుంచి మళ్ళీ 3 ఉంచుకున్నాం. త్రిమూర్తులు గారు ఇప్పుడు ఈ కొమ్మ ఉంది అనుకుందాం. అవును సార్. ఇక్కడ గుత్తులుగా కాయలు వస్తాయి అనుకుందాం. అవును సార్. ఇది వచ్చే సీజన్కి ఈ కాపు తీసేస్తాం. ఇప్పుడు ఈ కొమ్మని ఎక్కడ వరకు ప్రూనింగ్ చేస్తారు మీరు? మళ్ళీ ఈ స్టెమ్ ఇక్కడ ప్రూనింగ్ చేస్తాం. ఇక్కడ ప్రూనింగ్ చేస్తాం. అవును సార్. ఇక్కడ ప్రూనింగ్ చేస్తాం. అలాగా 7 అడుగులు హైట్ వరకు పెంచుకుంటారా? 6 నుంచి 7 అడుగులు, అంటే మనిషికి అందినంత వరకు. మనిషి ఏది కవర్ కట్టుకోవాలన్నా కొమ్మ కోసుకోవాలన్నా మనం ఏ స్ప్రేయింగ్ చేసుకున్నా మనిషికి అందుబాటులో ఉండే విధంగా మనం కటింగ్ ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు బూడిద తెగులు లాంటివి కానివ్వండి, లేదంటే ఇతరత్ర డిసీజులు కానివ్వండి, వాటిని ఎలాంటి విధానాలతో వీటిని కాపాడుతుంది మొక్కకి పోషకాలు? యాక్చువల్గా ఏంటంటే మాకు ఇందులో డౌన్ మిల్ వస్తూ ఉంటుందండి. డౌన్ మిల్ వచ్చినప్పుడు గంజి ద్రావణం మెయిన్ ఇంపార్టెంట్గా గంజి ద్రావణం వాడతామండి. ఒకసారి మామూలుగా బూజు తెల్లగా బూజులా వస్తుంది, అది వస్తూ ఉంటుంది కదండి. అది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి. ఒకసారి చేలో వచ్చిందంటే అది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. 2 times కంపల్సరీ
గంజి ద్రావణం స్ప్రేయింగ్ ఇచ్చామనుకోండి సార్, అది పోతుంది. ఎప్పుడు వేయాలండి పూత వచ్చిన తర్వాత? పోత కదండి, మామూలుగా డిసీజ్ మన తోటలో ఎక్కడన్నా కనబడినప్పుడు మాత్రం గంజి ద్రావణం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి మనం. ఇంకా పోత దాంతో మనకి ఇబ్బంది సంబంధం ఏమీ లేదండి. గంజి ద్రావణం కూడా ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేస్తే మన్నాడు పొద్దున మళ్ళీ ఏమి ఉండదండి, పోద్దండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము మట్టి ద్రావణం కూడా స్ప్రే చేసుకుంటామండి ఇందులో. ఆముదము మట్టి, ఆముదం మట్టి స్ప్రే కొట్టినప్పుడు ఏ విధమైన పురుగు కానీ డిసీజ్ కానీ ప్రాబ్లమ్. ఇప్పుడు ఏంటంటే పూత రావట్లేదు, ఈ సీజన్లో పూత రావట్లేదు, వచ్చిన నిలబట్టలేదు అన్నారు కదా. ఇప్పుడు మీరు పూత వచ్చింది కదా, దీన్ని నిలబట్టడానికి ఇప్పటి నుంచి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు చెట్టుకి? ఇప్పుడు ఈ టైంలో అయితే యాక్చువల్గా ఏంటంటే ముందు పూత రాకముందు అయితే జీవామృతం అయ్యి స్ప్రే చేయొచ్చండి, వేప నూనె జీవామృతం. ఇప్పుడు గోకృపామృతం స్ప్రేయింగ్ ఇస్తామండి. గోకృపామృతం మాత్రమే స్ప్రేయింగ్ ఇస్తాం. మీరే తయారు చేసుకుంటారా? మేమే తయారు చేసుకుంటాం. ఏమేం చేస్తారు? గోకృపామృతం మదర్ కల్చర్ 1 లీటర్ అండి, అందులో 200 లీటర్ నీటిలో వేసుకుంటాం. 2 కేజీలు బెల్లం వేస్తామండి. దాంట్లో నాటు ఆవు మజ్జిగ 2 లీటర్లు వేస్తాం. మదర్ కల్చర్ అంటే దేన్ని తయారు చేస్తారు? యాక్చువల్గా మదర్ కల్చర్ బయట నుంచి తీసుకొచ్చామండి, ఆల్రెడీ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసుకుంటాం. సో మదర్ కల్చర్ తెచ్చారు 1 లీటర్, దాన్ని ఏం చేస్తారు? దాన్ని 200 లీటర్ నీటిలో వేస్తున్నాం. దానిలో 2 కేజీలు బెల్లము, 2 ఫ్రెష్ మజ్జిగ, ఆ రోజు చేసిన మజ్జిగ ఏదైతే ఉందో వెన్న తీసిన మజ్జిగ 2 లీటర్లు వేస్తున్నాం. వేస్తే మనకు ఒక 4 నుంచి 5 రోజులకి రెడీ అవుతుంది. మన ఈ చెట్టు మొదలనే చెట్టు నీడనే రెడీ చేసుకుంటామండి. దాన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ట్యాంక్ 5 లీటర్లు, ఒక 15 లీటర్ల ట్యాంక్, ఒక 5 లీటర్ల వరకు, అంటే చెట్లు కాబట్టి. అదే చిన్న మొక్కలు అనుకోండి 3 లీటర్లు వేసి స్ప్రే చేసుకుంటాం. చెట్లు కాబట్టి 5 లీటర్ల వరకు వేసుకుని స్ప్రేయింగ్ కొట్టుకుంటాం. అది కూడా ఈవినింగ్ టైమే స్ప్రే చేస్తామండి. ఎందుకంటే ఈవినింగ్ టైం? ఈవినింగ్ అంటే యాక్చువల్గా సన్లైట్కి బ్యాక్టీరియా కల్చర్ అన్ని అంత బ్యాక్టీరియా కల్చరే కదండి, ఈ సన్ లైట్కి పాడవుతుందండి. అది ఈవినింగ్ కొట్టామనుకోండి చెట్టు ఎంతైనా జ్వరం తీసుకోగలుగుతుంది, ఆకుల ద్వారా తీసుకోగలుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మన్నాడు పొద్దుటికి తేనెటీగలు విపరీతంగా వస్తూ ఉంటాయి సార్. ఈ పాలినేషన్ జరగాలంటే మనకు తేనెటీగలు కావాలి. తేనెటీగలు రావాలి అంటే మనం ఇటువంటి ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకున్న మెడిసిన్స్ మాత్రం స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే మనకి బాగా పాలినేషన్ అవుతూ ఉంటుందండి. ఓకే. సో ఐగలో పాలినేషన్ జరుగుతుంది. వేరే పువ్వుల మీద వాళ్ళినప్పుడు ఎక్కువ పాలినేషన్ జరుగుతూ ఉంటుంది, దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం. అవునండి సార్. సో ఈ పూత నిలబడాలంటే మీరు వాడుతున్న ఒకటి ఏంటి, గోకృపామృతం మాత్రమే మీరు వాడుతున్నారు. ఈ పూత టైంలో వాడవలసింది అదే మెయిన్ సార్. ఆ తర్వాత పిండి, ఇప్పుడు అక్కడ కాయ పిండి ఆ టైం వచ్చింది కదండి. ఇప్పుడు ఈ టైంలో మనకి ఏదైనా పురుగు పడుతుంది అన్నప్పుడు మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లము ఈ 3 మిక్స్ చేసి మట్టితో కలిపి, అంటే 2 అడుగుల లోతులో మట్టి తీసిన మట్టి ఏదైతే ఉందో అదో బకెట్ మట్టి ఇది కలిపి స్ప్రేయింగ్ ఇస్తామండి. 1 టైం స్ప్రేయింగ్ ఇస్తారు. మళ్ళీ డ్రిప్ ద్వారా ఏం పారిస్తారు? డ్రిప్ ద్వారా జీవామృతం వెళ్తుందండి. డ్రిప్ ద్వారా మనం ఇచ్చుకుంటేది అంటే డీకంపోజు, జీవామృతం, ఈ గోకోపామృతం, ఈ 3 కూడా డ్రిప్ ద్వారా మనం వదులుకుంటామండి. ఈ కంపల్సరీ లిక్విడ్ రూపంలోనే వస్తూ ఉంటుంది. సో ఏదైనా ఇక్కడ ఈ ఫీల్డ్లో 600 మొక్కల్ని మీరు నాటారు 1 ఎకరంలో. అవును సార్. ఎలా ఉందండి? మీరు ఇంతకుముందు మీరు ప్రకృతి వ్యవసాయం చేశారు, మీరు చాలా వ్యవసాయ పద్ధతులు చూస్తుంటారు. ఇప్పుడు హై డెన్సిటీలో వచ్చేసి మామిడి అల్ట్రా హై డెన్సిటీలో మీరు నాటుతున్నారు కదా, మీరు వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందా, మీకు బాగుంటుంది అనిపిస్తుందా ఇది? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న ఫీల్డ్ని బట్టి మాకైతే ఇది సక్సెస్గానే ఎదరికే నడుస్తుందండి. యాక్చువల్గా మేము ఈ సంవత్సరం ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు ఎవరో వేయలేదు. ఇంత దగ్గరగా ఈ 600 మొక్కలు 1 ఎకరం నేలలో వేయడం అన్నది ఎక్కడా జరగలేదండి ఇక్కడ మేము చూసిన మట్టికి. మరి ఈ సంవత్సరం మేము ఇది 2వ సంవత్సరానికే కాపు నిలబడడానికి సిద్ధంగా ఉంది తోట. కానీ యాక్చువల్గా మాది సక్సెస్గానే ఎదరికే ఉంటుందండి. వడిసిలేరు గ్రామం రంగంపేట మండలంలో ఉన్న హైవేకి ఆనుకునే ఉంది కదా? ఆనుకునే ఉంది. ఇప్పుడు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ వచ్చేసి మీ తోటలో యాక్చువల్గా మాకున్నంత మట్టిలో, అంటే మేము మా ప్రకృతి వ్యవసాయంలో పండించే కూరగాయలు అవి చాలామంది మన రాజమండ్రి డివివి రాజు విలాసం కొన్ని అపార్ట్మెంట్ల వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారండి వచ్చి. అలాగే మాకున్నంత మట్టిలో మా గ్రూప్లో పెట్టినప్పటికీ ఆటోమేటిక్గా వస్తారండి. పొలం చూడడానికి విజిట్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారండి. మాకు ఆల్రెడీ మేము అందరికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పాస్ చేసుకున్నామండి. మా దగ్గర పలానా రకాలు ఉన్నాయి మా దగ్గర. ఈ సంవత్సరం అయితే ఒక 30 వెరైటీస్ వరకు మన మామిడి పళ్ళు మా దగ్గర ఉంటాయి అని మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామని సార్. సో వాళ్ళే వచ్చి స్వతహాగా కోసుకోవచ్చు. ఆల్రెడీ మా దగ్గర కూరగాయలు కోసుకోవడం కూడా అలాగే కోసుకుంటారు. కొంతమంది వాళ్ళ చేతులతో కోసుకుంటే తృప్తిగా ఉండి, మాకు రేటు గురించి కాదండి, మా చేతులతో మేము కోసుకుంటామని అడుగుతూ ఉంటారు. సో మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా అటుపోయి ఇటు అయినా సరే సొంతగా వచ్చి వాళ్ళ చేతి వాళ్ళకి కావాల్సిన మీకు నచ్చిన కాయ కోసుకుని తెచ్చుకోమని చెప్తాను. ఇంకొక 2 నెలల్లో మీ పొలంలో 30 రకాల మామిడికి వెరైటీలు రెడీగా ఉంటాయి కోసుకోవడానికి ఏమైనా కానీ. అవును సార్. సో మీ స్వతహా రైతు గత 20-30 సంవత్సరాలు మీకు అనుభవం ఉంది రైతుగా. అవును సార్. ఇలాగ అల్ట్రా హై డెన్సిటీ విధానంలో రైతులకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మీరు సజెస్ట్ చేస్తారా? చేసుకోవచ్చు సార్. గత జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకునే పొలం అయితే ఏమి ఇబ్బంది లేదు సార్, వేసుకోవచ్చు. ఎలాంటి మెయింటెనెన్స్ అంటే యాక్చువల్గా
ఇప్పుడు కొమ్మలు ఉన్నాయి, పెరుగుతున్నాయి, పెరిగినప్పుడు టైం టు టైం కటింగ్ ఇచ్చుకోవాలి. మనము ఫస్ట్ ఒక 2 సంవత్సరాల వరకు దీని మెయింటెనెన్స్ ఏంటంటే కొంత టైం టు టైం కొమ్మ కటింగు, మన స్ట్రెచ్చర్ కటింగ్ కంపల్సరీ ఇచ్చుకుంటేనే వాళ్ళ తర్వాత ఐడెన్సీలో ఎంత ఎలాగే పెంచుకున్న ఇబ్బంది ఉండదండి. మొక్క దగ్గర స్ట్రెచ్చర్ తేవాలి. ఫస్ట్ స్ట్రెచ్చర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మొక్క స్ట్రక్చర్ అంటే మీరు ఒక 18 అంగుళాల మాన్ తయారవ్వాలి, 18 అంగుళాలు మాన్ తయారవ్వాలి. చెట్టు కింద నుంచి పై వరకు 2 అడుగులు హైట్ ఉండేలాగా కొమ్మలు ఒక 4 కొమ్మలు కానీ 3 కొమ్మలు కానీ స్ట్రెచ్చర్ వచ్చేలా తయారు చేసుకోవాలి. సో దాని చుట్టుకొలత కానీ 4-5 కొమ్మలు వచ్చేటట్టుగా పెంచుకోవాలి. సో ఇప్పుడు అలాగా ఇప్పుడు తోటను గమనించుకుంటా ఉంటే ఈ విధానం అనేది మంచి సక్సెస్ గానే నడుస్తుంది. ఎంత దిగుబడి తీసుకోవచ్చు? తక్కువ ప్లేస్ లో ఎక్కువ దిగుబడి తీసుకోవడం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక గుత్తికే 10 కాయల వరకు వచ్చినాయి. అలాంటిది ఇన్ని పూతలు పూసినాయి ఇందులో. కనీసం ఇన్ని పూతల్లో మనకు ఒక చెట్టుకి పువ్వులో ఒక 2-3 కాయలు కాసిన ఈ చెట్టు అంతటి మీద మ్యాక్సిమం ఒక 50 కాయలు దిగుతుందని మాకు నమ్మకం. ఇప్పుడు ఇలాగ 50 కాయలు చెట్టుకు దిగిన 200 మొక్కలు ఉన్నాయండి. అందులో ఎంత ఫెయిల్యూర్ వచ్చినా ఎంత ఇది చేసినా ఈ 200 మొక్కల్లో ఎంత కాయ దిగుతుంది సార్? యాక్చువల్గా పండూరు మామిడి అన్నది కాయ తక్కువ నిలబడుతుంది, పిండి నిలబడదు. కానీ ఏంటంటే అలా పిండి కాసినప్పుడు మాత్రం మనం 2 టైప్స్ ఆఫ్ కవర్లు. ఎందుకని మీరు పండూరు మామిడిని ప్రధానమైన ఇదిగా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా ఇది మంచి వెరైటీ సార్. పండు కూడా చాలా స్వీట్నెస్ ఉంటుంది. ఈ పండూరు మామిడి ఒకసారి కాయ టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ దాని జోలికి కాయ ఎక్కడ ఉందని నిలుకుంటూ వస్తారు. ఈ పండూరు మామిడిలో ఉన్న వెరైటీ అంతేనండి, దీని గొప్పతనం.